వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఉసిరికాయతో చారు చేయబోతున్నాను. ఇంతకుముందు ఉసిరికాయ రసం చేసి అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి, అది కూడా బాగుంటుంది. ఇది ఉసిరికాయ చారు, కొంచెం పచ్చి కొబ్బరి వేసేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసాను. స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కందిపప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు, ఒక 1.5 స్పూన్ ఉంటుంది కందిపప్పు వేసుకొని, అలాగే శనగపప్పు వేసుకుందాం. చిన్న స్పూన్తో 2 స్పూన్లు, అలాగే 1 స్పూను మినపప్పు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే 1/2 స్పూను మెంతులు, అలాగే ధనియాలు 2 స్పూన్లు, చిన్న స్పూన్తో, అలాగే ఎండుమిర్చి వేసుకుందాం. తుంచి 2 ఎండుమిర్చి ఇలా తుంచేసేసుకోవాలి. ఇవి మంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఒక 10 మిరియాలు, ఒక 2 పచ్చిమిర్చి 2 తుంచి వేసుకోవాలి. ఇది ఈ పప్పులు ఇవన్నీ ఈ సైజు ఉసిరికాయ 6 ఉసిరికాయలకి ఈ స్పైసెస్, ఈ పప్పులు సరిపోతాయి. ఇలా వేగిపోయాయి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీలో వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వేసుకున్నాము వేయించిన పప్పులను, సాల్ట్ సరిపడా వేసుకున్నాం. ఇందులోనే ఇది ఒకసారి తిప్పాక ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాం. ఇలా ఒకసారి తిప్పుకున్నాం. ఇందులోకి ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాం. అలాగే కొబ్బరి తురుము, ఇలా ఒక పిడికెడు కొద్దిగా వేసుకొని, ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ ఇందులోకి తీసుకున్నాం. అదే జార్లో వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకుందాం. మరిగితే మళ్ళీ చిక్కగా అవుతుంది. ఇందులోకి కొంచెం బెల్లం వేసుకున్నాం. సరే, అంతా మిక్స్ చేద్దాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. అదే వాటర్ వేసుకొని ఇందులోకి పసుపు వేసుకున్నాం. సరిపడా పసుపు వేసుకొని దీన్ని కొంచెం ఇప్పుడే పొయ్యి మీద పెట్టుకోవాలి. మరిగేటప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఇలా బాగా మరిగింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం.
ఇల్లంతా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఇది మరుగుతున్నంతసేపు ఉప్పు ఒకటి కొంచెం వేసాను, టేస్ట్ కొంచెం సరిపోలేదని. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చారుకి పోపు వేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే అందులో ఇంగు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయట్లేదు మనం. కొంచెం ఇంగువ, అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ పోపు ఈ చారులో వేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మరగనిద్దాం. చారు మరిగింది. కొత్తిమీర వేసి స్టవ్ వెలిగేసి చారు రెడీ అయిపోయింది. ఉసిరికాయ చారు చాలా బాగుంటుంది. ఉసిరికాయతో కదా ఎలా ఉంటుందో అనుకుంటారేమో. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ సీజన్లోనే వస్తాయి ఉసిరికాయలు ఎక్కువగా, అందుకని కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. నేను ఉసిరికాయ రసం కూడా పెట్టాను, అది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పులిహోర, ఉసిరికాయతో పచ్చడి అన్నీ చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.